అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. వరదల్లో ప్రజలు విలవిల్లాడుతుంటే చిక్కటి చిరునవ్వులతో విలాసాల కోసం జగన్ రెడ్డి లండన్ విహారయాత్ర. చెట్లు నేల కురిగిన ఘటనపై కేంద్ర ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి. విపత్తుల మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్. మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు. వరద బాధితులను ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారు. రాష్ట్ర మంత్రి. వరద సహాయక చర్యలపై పవన్ కళ్యాణ్ సమీక్ష. విజయవాడ పరిసర ప్రాంతాల్లో భయంకరమైన పరిస్థితి ఉంది. బీజేపీ ఎంపీ. వరదల్లో ప్రజలు విలవిల్లాడుతుంటే చిక్కటి చిరునవ్వుతో విలాసాల కోసం జగన్ రెడ్డి లండన్ విహారయాత్ర చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఈ మేరకు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జేసీబీ ట్రాక్టర్లు ఇళ్లని ప్లేసుల్లో జేసీబీల మీద ప్రయాణం చేస్తున్నారు. నిన్నైతే నేను చూశాను, జక్కంపేటలో ఆ జేసీబీ నేను అక్కడ ఉన్న ప్రాంతానికి వచ్చారు. 74 సంవత్సరాల వయసులో ఆ జేసీబీ మీద ఆ విధంగా కూర్చోవడం చూస్తుంటే చాలా బాధ అనిపించింది. అయినా 22 కిలోమీటర్లు ఆయన ఉన్నటువంటి సెక్యూరిటీని, ఆయన క్యాన్మైన్ కూడా పక్కన పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం. ప్రజలకి ప్రతిదీ కూడా నీరు కానీ, మంచినీళ్ళు కానీ, ఆహారం కానీ, పాలు కానీ అందివ్వాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇస్తూ ఎవరైనా కానీ అందకపోతే దానిలో నిర్లక్ష్యంగా పరిస్థితి వాళ్ళ మీద కూడా అవసరమైతే చర్యలు కూడా వెనుకాడని చెప్పేసి ముందుకెళ్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక నీరో చక్రవర్తికి అసలైన వారసుని ఒకరిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు పరిపాలన అందించి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన ఏదో 1 గంట 2 గంటలు వచ్చేసారు, మొసలి కన్నీళ్ళు కార్చారు, ప్రభుత్వం మీద బురద జల్లాడు. మేము ఒకటి అడుగుతున్నాం, నిన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నటువంటి ఈ ప్రాంతంలో నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించకపోగా అది వచ్చి ప్రభుత్వం ఏదైతే సహాయ చర్యలు అందిస్తున్నామో మా మీద బుర్ర చల్లటం ఏదైతే నీకు లక్ష్యంగా పెట్టుకున్నాం. అసలు ఈ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి మిగతా రోజులు ఎందుకు కనిపించలేదు? ఈరోజు లండన్ పర్యటన ఎందుకు పెట్టుకున్నావు? లండన్ పర్యటనలో నీ ఉద్దేశాలు ఏంటి? నువ్వు ఎందుకు ఏ కారణం మీద లండన్ వెళ్తున్నావో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీకు ప్రతిపక్ష హోదా. ములుగులోని మేడారం తాడ్వాయి అటవీ ప్రాంతంలో భారీగా చెట్లు నేల కొరిగిన ఘటనపై కేంద్ర ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి సీతక్క కోరారు. ఈ ప్రాంతంలో తిరిగి మొక్కలు నాటేందుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిన్నటి నుంచి వస్తున్నటువంటి డ్రోన్ కెమెరాస్ ద్వారా వచ్చే విజువల్ చూస్తే నాట్ ఓన్లీ ఒక మేడారం రోడ్డు లేదా ఈ హైవే మీద, కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితోటి ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తూ ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్లీ రీప్లేస్ చేసుకోవడానికి, అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా, వైల్డ్ లైఫ్ సాంచురీ అది. సో దాన్ని రకరకాల మంచి వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది. 100 ఏళ్ల నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ ప్రాంతాన్ని మరి ఇక్కడటువంటి కిషన్ రెడ్డి గారు, అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి, మళ్ళీ వాటికి నిధులను శాంక్షన్ చేయాలి. అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా సీఎం గారి దృష్టికి నిన్న ఈ చెట్లు పడిపోయిన దృష్టి తీసుకెళ్లినాము. కానీ ఇంత అయిందనేది క్లియర్ గా పిక్చర్స్ మాకు డ్రోన్ కెమెరాల ద్వారా తెలిసింది. సో ఇది కనుక ఊర్ల మీదకి వచ్చుంటే దాని ఎఫెక్ట్ ఒక కొండపర్తి విలేజ్ మీద రావడంతో ఒక 5-10 ఇండ్లు డ్యామేజ్ అయితే వెంటనే నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, స్థానికంగా ఉన్నటువంటి మండల స్పెషల్ అధికారులు మేమందరం విజిట్ చేసి వాళ్లకు సపోర్ట్ చేసి కొంత ఆర్థిక సాయం, కొంత సాయం మేము అందుబాటులో ఉన్నంత మేరకు మేము అక్కడ లోకల్ గా నిన్న కూడా చేయించడం జరిగింది. ఇట్లాంటి నష్టం ఈ సుడిగాలి నిజంగా మేడారం మీద గనక వచ్చుంటే ఇవాళ ఆ ఊరు అసలు ఆనవాళ్లు కూడా ఉండేది కాదనేది ఇప్పుడు మాకు భయం వేస్తుంది. సో ఇలాంటి సుడిగాలులు ఏ ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయో ముందస్తు కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఫారెస్ట్ శాఖ వారికి కూడా ఇది తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫారెస్ట్ శాఖ మీ పరిధిలో ఉంది, అదేవిధంగా వైల్డ్ లైఫ్ సాంచురీగా కూడా ఉంది. విపత్తుల మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని
మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. బుధవారం రాజాంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన ఒక విధ్వంసకర శక్తుల పని చేసిందని అన్నారు. ప్రకృతి విలయతాండం ఆడినప్పటికి కూడా 120 సంవత్సరాల నుంచి రానటువంటి కుండపోత వర్షం వలన విజయవాడ సిటీ మునిగింది మనందరం చూసాం. ఏది ఏమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విపత్తుల మేనేజ్మెంట్లో ఒక బ్రాండ్ అంబాసిడర్. మనం ఆయన ముఖ్యమంత్రిగా గత రోజుల్లో చేసేటప్పుడు చూసాం. మరి ఆయన మేనేజ్మెంట్ చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చేయలేకపోయినటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం, ఒరిస్సా ప్రభుత్వం కూడా ఆహ్వానించి విపత్తుల మేనేజ్మెంట్లో మీరు బాగా చేశారు, మీ మనుషులు పంపించండి, ఎస్పీల్ని, ఐఏఎస్ వాళ్ళని, ఐపీఎస్ వాళ్ళని, అదేవిధంగా మిగతా సిబ్బందిని అని చెప్పి పిలిచినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. తర్వాత ఇంకా పక్క రాష్ట్రాల్లో చూసాం. ఈ రోజున ఇంత 120 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విపత్తు మళ్ళీ వచ్చినప్పటికి కూడా ఇప్పటికి 4 రోజులు అయింది. కలెక్టర్ ఆఫీసులోనే బస్సులోనే పడుకుంటూ, బస్సు అయితే ఉంది కానీ ఆయన అక్కడ నిద్ర చేయలా. ఆయన పడుకోరు, ఇంకొకరిని పడుకోనివ్వరు. సాధారణంగా ఆయన పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. పని దురంధరుడు. అందులో విపత్తు వచ్చేటప్పుడు పూర్తిగా నిమగ్నమై వయసును కూడా లెక్క చేయకుండా, ముఖ్యమంత్రి అనేటటువంటి హోదాను కూడా లెక్క చేయకుండా, ఒక సామాన్యుడి కన్నా ఎక్కువగా ఒక విపత్తును చూసి సామాన్యుడు ఏ విధంగా చెల్లిస్తాడో అంతకన్నా ఎక్కువగా చెల్లించి మరి ఆయన ఈ 4 రోజులు చేసినటువంటి కృషిని చూస్తే మనందరం కూడా సాయం చేయాలా, అనుసరించాలా. మేము ఉన్నామని ప్రజల దగ్గరికి వెళ్ళాలే తప్ప నడుస్తుండే మనిషి కొంకుల్లో కర్ర పెట్టడం అంటారు, కాలంలో కర్ర పెట్టడం. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఆయన తలకు మనుషులు చేస్తుండేటటువంటి నిర్వాహకం అంతా కూడా మనం టీవీల్లో చూసాం. అది తప్పుడు ప్రచారం. ఇక్కడ కూడా దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా రాజకీయం చేయడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం. 5 ఏళ్ళలో ప్రభుత్వంలా పనిచేసిందా? ఒక విధ్వంసకర శక్తిలా పనిచేసింది. వేదికని కూల్చిన దగ్గర, విధ్వంసం చేసిన దగ్గర నుంచి కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా జనం ఈయన పోతాడా లేదా అని చూసేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ప్రజాస్వామ్యం మనుగడే కష్టం అయిపోయింది. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. గత 40 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వ్యవస్థ ఏంటి ఇంత నిర్వీర్యం అయిపోయింది, గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యం అయిపోయినటువంటి వ్యవస్థల్ని ఈ 4 రోజుల్లో మరి ఆయన స్ఫూర్తినిచ్చి, వాళ్ళతో పాటే ఉండి వాళ్ళకి స్ఫూర్తినిచ్చి పనిచేయించి గాడిలో పెట్టినటువంటి వ్యక్తి. అందువల్ల మీకు ఏదైనా ఉంటే సహకరించండి. సహాయ కార్యక్రమాలు చేస్తుండే వీటిలో ఓ 4 రోజులు అయితే ఎందులోనో ఎక్కడైనా చిన్న లోపం ఉండదు కాదు. అలా వరద బాధితులను ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన మంత్రి పార్థసారథి సహాయక చర్యలను, బాధితులకు సాయం అందిస్తున్న తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, అటువంటి పరిస్థితుల్లో కూడా నష్టాన్ని ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు తగ్గించి, ఎటువంటి ప్రాణ నష్టం లేకోకుండా అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు రివ్యూస్ చేస్తూ
అధికార యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని ఈ సహాయక కార్యక్రమాల్లో నడిపించిన విషయాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రాత్రింబోలు అనకుండా ప్రజలు కష్టపడకూడదు, ప్రజల్ని కష్టాల నుంచి బయటపడేయాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో జలదిగ్బంధనం జరిగిన విషయాన్ని మనం కూడా చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులుంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎవరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న చోట్ల కూడా అక్కడికి స్వయంగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి వాళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు ప్రభుత్వం దాదాపు 7,20,000 ఫుడ్ ప్యాకెట్స్ని నేరుగా ప్రతి ఇంటికి కూడా అందించాలనే లక్ష్యంతో పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వార్డుల్లో, ముంపు ప్రాంతాల్లో పర్యటింపచేసి అందించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి అదేవిధంగా త్రాగునీరు కూడా ప్రతి ఇంటికి, ఎందుకంటే దాదాపు 2-3 రోజుల నుంచి ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి, మరి వాటర్ కనెక్షన్ కూడా ఆగిపోయిన పరిస్థితి, కొన్ని చోట్ల విద్యుత్ సమస్య ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మళ్ళీ చేయటం, మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందుకని మంచిని కూడా ఇవ్వటం జరిగింది. మరి ఎక్కడ ఎప్పుడు లేని విధంగా దాదాపు 30-40 డ్రోన్స్ని వినియోగించి, డ్రోన్స్ ద్వారా మనకి తెలియని పరిస్థితులు కూడా ప్రాంతాలకు కూడా డ్రోన్స్ని పంపించి అక్కడ జరిగిన నష్టాన్ని, అక్కడున్న పరిస్థితులను ఎస్టిమేట్ వేసుకుంటూ వారికి సహాయ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా 55 టన్నుల ఆహార పదార్థాలు కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి, 6 హెలికాప్టర్ల ద్వారా మరి ఎక్కడికైతే వాహనాలు, బోట్స్ చేరుకోలేవో ఆ ప్రాంతాలకి ఫుడ్ని కూడా తరలించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను. మరి డ్రోన్స్ ద్వారా, ఎందుకంటే 3 రోజుల నుంచి ఇళ్లలో బయటికి రాలేకుండా, అదేవిధంగా ఈ వాటర్ ఏదైతే ఉందో కంటామినేటెడ్ వాటర్ ఇల్లుతూ ఉండటం మూలంగా జ్వరాలు ప్రబలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఈ డ్రోన్స్ ద్వారా మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల క్యాంపులు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో 70 పునరావాస కేంద్రాల్లో 15,000 మందికి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా మరి ఏర్పాటు జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పంటలు, రోడ్లు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్ వివరించారు. ఏపీలో 3,312 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు భవనాల శాఖకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు. ఏపీలో 3,312 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు భవనాల శాఖకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు. అలాగే 1.69 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు నష్టపోయినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. 18,424 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు సైతం నష్టం వాటిల్లినట్లు ఆయన చెప్పారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించిన 233 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు పవన్ వెల్లడించారు. వరదల కారణంగా మత్స్యకారులకు చెందిన సుమారు 60 పడవలు దెబ్బతిన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. మీరు కూడా బయటకు వచ్చి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గత 2-3 రోజులుగా నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని. నాతో పాటు నడవండి, ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న
ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోతుంది. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మాతో కలిసి తీసుకెళ్తాం. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో నేను ఇందాక మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే చెప్పిన, ఒకటి ఇమీడియట్ మెషర్స్ ఏంటి, ఈ వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషర్స్ ఏంటి, అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్ రిపేర్. సపోజ్ రోడ్లు తెగిపోయినాయి, గట్లు తెగిపోయినాయి, అలాగే రోడ్లు పాడైపోయినాయి. సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి. అలాగే రెండవది పర్మనెంట్ రిపేర్స్ ఏం చేయాలి. దీనికి ఎంత దాదాపు ఒక 200 కోట్లు ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు ఒక 96 కోట్లు బడ్జెట్ ఒకటి ప్రతిపాదించారు. దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు మేము అడిగింది ఏంటంటే, ఒక మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే, అసలు భవిష్యత్తులో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే నేషనల్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్న ఏ ఇంచి అడవిలో అయినా సరే ఇంచి కూడా ఇట్స్ కంప్లీట్లీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇట్స్ కంప్లీట్లీ మానిటర్డ్ అండ్ ఫోటోగ్రాఫ్డ్. అంటే గత వారం ఎట్లా ఉంది, పోయిన వారం ఎలా ఉంది, రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. అంటే మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మీరు ఫారెస్ట్ ల్యాండ్లో మీరు చిన్నపాటి ఒక పాక వేసినా కానీ ఇట్ కెన్ బి సెన్స్డ్, ఇట్ విల్ టేక్ ఎ ఫోటోగ్రాఫ్. చాలా క్లియర్ కట్గా డిమార్కేషన్ చేస్తుంటాయి, ఇది ఫారెస్ట్ ల్యాండ్, ఇక్కడ వైలేషన్ జరిగింది. అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు మన ఒక డ్యామేజ్ జరుగుతుంది, దీన్ని అడ్రస్ చేస్తాం, దీన్ని బయటకు వస్తాం. భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నా, ఇప్పుడు కూర్చోబెట్టి వైసీపీ వాళ్ళే జరిగిందని నేను మాట్లాడలా. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపం చాలా, వాళ్ళు సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వలేదు. దానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాల, లాకులు రిపేర్లు చేయాలి, కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్. విజయవాడ పరిసర ప్రాంతాల్లో భయంకరమైన పరిస్థితి ఉంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. బుధవారం నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గర 50,000 ప్యాకెట్ల భోజనం ప్యాకెట్లు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులకి అందించారన్నారు. అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుని సురక్షితమైన ప్రాంతాలకి తరలించడంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక చురుకైనటువంటి పాత్రని, అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఎదుర్కొంటున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి భరోసాగా భారతీయ జనతా పార్టీ కల్పిస్తుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సాధారణంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో కావచ్చు, అదేవిధంగా ఆన్వాయితీగా కూడా కావచ్చు, 6 నెలలకు ఒక్కసారి కొత్త సభ్యత్వం చేయడం అనేది 6 సంవత్సరాలకు ఒకసారి ఇది పరిపాటిగా కొనసాగేటువంటి కార్యక్రమం. మధ్యలో 3 సంవత్సరాలకు ఒక్కసారి కొంతమంది కొత్త సభ్యుల్ని యాడ్ చేయటం అనేది పరిపాటిగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. 2014వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పట్లో జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా గారు ఉన్నటువంటి సందర్భంలో వారు కొత్తగా ఆన్లైన్ మెంబర్షిప్ ని వారు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. అది మాత్రమే కాకుండా 6 నెలల కాలం కార్యకర్తలందరూ కింద క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలో 11 కోట్ల సభ్యుల్ని అప్పట్లో నమోదు చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రపంచంలో 9 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం, రూపుదిద్దుకోవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి 2019వ సంవత్సరంలో తిరిగి ఏదైతే మధ్యంతరంగా చేసేటువంటి సభ్యత్వ కార్యక్రమం ఉంటుందో దాన్ని కార్యకర్తలు చేపట్టారు. అప్పట్లో కూడా